కంపల్సరీ వాళ్ళు కావాలనే ఉద్దేశంతో దురుద్దేశపూర్వకంగా కౌంటర్ వేయవలసిన అవసరం లేదు, అసలు బెయిల్ పిటిషన్ వేయవలసినటువంటి అవసరం లేదు. దాంట్లో వాళ్ళు కౌంటర్ వేస్తామని అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ తీసుకున్నారు. దాని మీద మేము లోకాయుక్త కూడా కంప్లైంట్ చేస్తున్నాం. బెయిలబుల్ అఫెన్స్, అందులో అసలు కౌంటర్ వేయాల్సిన అవసరం లేదు. వారి యొక్క ఉత్సాహం ఏదైతే పోలీసు వ్యవస్థ ఇక్కడి నుంచి అక్కడి వరకు అంతా ఒకటే. ఆ కేసులో కూడా ఈ స్పెషల్ పీపీ గారే మాకు ఇన్ఛార్జిగా ఉండి అట్టి కేసులో వాళ్ళు కౌంటర్ చేస్తామని అనవసరంగా టైం తీసుకోవడము, అక్కడి ఆఫీసర్ కూడా దాన్ని పూర్వపరాలు పరిశీలించకుండా అది 2 రోజులకు వాయిదా వేయడం, అది దురదృష్టకరము, మరి అన్నేచురల్. అందులో బెయిల్ ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటిది, అసలు పీటీ వారెంట్ ఇచ్చిన రోజే బెయిల్ గ్రాంట్ చేయవలసినటువంటిది, దానికి బెయిల్ పిటిషనే అవసరం లేదు. అది కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఇంకా కొన్ని రోజులు జైల్లో ఉంచడం తీసుకున్నటువంటి దుశ్చర్య. దీని మీద మేము లోకాయుక్త కూడా కంప్లైంట్ చేస్తాం, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కూడా చేస్తాం, హైకోర్టు రిజిస్ట్రార్ కూడా కంప్లైంట్ చేస్తాం. 4 members, A1, A2, A4 and A8. ఎల్ఆర్ జడం రియల్ క్రైమ్ నెంబర్ 40 ఆఫ్ రామకృష్ణాపూర్ కోర్టు. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది అంటున్నారు కదా, ఏం షరతులు అవి? 25,000 విత్ 2 sureties మరియు ఎవ్రీ సండే 10 to 2 వరకు కండిషన్ పోలీస్ స్టేషన్కి అప్ టు 3 months వరకు. లేదా ఒకవేళ ఛార్జ్ షీట్ కనుక ఫైల్ చేసినట్టుంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసేవాళ్ళు, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లీ. ప్రతి ఆదివారం 2 గంటల వరకు ఉండాలి లోపల, అందులో మధ్యలో. క్రైమ్ నెంబర్ 40లోనే వాళ్ళు కస్టడీ పిటిషన్లో రివిజన్కి వెళ్ళారు. కోర్టు యొక్క డిసిప్లినరీ అది ఏదైతే ఉన్నతాధికారాలను దృష్టిలో ఉంచుకొని కస్టడీ పిటిషన్ పెండింగ్గా ఉన్నా కూడా బెయిల్ గ్రాంట్ చేయడం అనేది చట్టాన్ని, న్యాయాన్ని కాపాడడం కోసం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం. బెయిల్ చెన్నూరు కోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత దాంట్లో కూడా చూసి పెట్టేసి అది చేస్తాం. నేటి రోజున ఇక్కడ చూసి పని చేస్తాం.